అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ఈ 2023 సంవత్సరంలో డిసెంబర్ నెలలో మనకి ఏ రోజుల్లో శుభముహూర్తాలు ఉన్నాయి, ఈ నెలలో పండుగలు పర్వదినాలు మనకి ఏ రోజుల్లో వచ్చాయి, అలాగే ముఖ్యమైనటువంటి రోజులు సెలవు దినాలు ఏ రోజుల్లో ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ పోలిపాడ్యమి, సుబ్రహ్మణ్య షష్ఠి, వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ పండుగ, అలాగే దత్త జయంతి శుభాకాంక్షలు. ఈ 2023 సంవత్సరంలో మనకి డిసెంబర్ నెల స్వస్తి చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం కార్తీక బహుళ చవితి నుంచి మార్గశిర బహుళ చవితి వరకు ఈ నెల ఉన్నది. ముందుగా డిసెంబర్ 1 ఈ 2023 సంవత్సరం ఈ రోజున శుక్రవారం, ఈ రోజున తిథి బహుళ చవితి, నక్షత్రం పునర్వసు. ఈ రోజున గృహారంభం చేసుకోవడానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసన చేయించడానికి, అలాగే నామకరణం చేయడానికి, గ్రామదేవతని ప్రతిష్ఠించుకోవడానికి, గర్భాధానానికి, బోరింగ్ వేసుకోవడానికి చాలా మంచి రోజు. ఈ రోజున ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. తరువాతది డిసెంబర్ 2 ఈ 2023 సంవత్సరం శనివారం. ఈ రోజున తిథి బహుళ పంచమి, నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజున గృహారంభం చేసుకోవడానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసనకి, నామకరణం చేసుకోవడానికి, అలాగే గ్రామదేవతల ప్రతిష్టలకు, వ్యాపారం వాహన ప్రారంభాలకి, పెళ్లి చూపుల కార్యక్రమం చేసుకోవడానికి చాలా మంచి రోజండి. తరువాతది డిసెంబర్ 3 ఈ 2023 సంవత్సరం ఆదివారం రోజున తిథి బహుళ షష్ఠి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ రోజున గృహారంభం చేసుకొనుటకు, గృహప్రవేశానికి, వివాహం చేసుకోవడానికి, అలాగే సాధారణ పనులకి, వ్యవసాయ పనులకి, బోరింగ్ వేసుకోవడానికి ఈరోజు మంచి రోజండి. ఈ రోజున జ్యేష్ఠాకార్తి రాత్రి 10:47 ప్రవేశిస్తుంది. అలాగే ఈ రోజున అంతర్జాతీయ వికలాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. తర్వాతది డిసెంబర్ 4 ఈ 2023 సంవత్సరం సోమవారం. ఈ రోజున తిథి బహుళ సప్తమి, నక్షత్రం మఖా నక్షత్రం. ఈ రోజున గృహారంభానికి, గృహప్రవేశానికి, అలాగే అన్నప్రాసన చేయడానికి, నామకరణం చేయించుకోవడానికి, గర్భాధానానికి, సాధారణ పనులు చేయడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున ఇండియన్ నేవీ డే జరుపుకుంటారు. తరువాతది డిసెంబర్ 5 ఈ 2023 సంవత్సరం మంగళవారం. ఈ రోజున తిథి బహుళ అష్టమి, నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ రోజున సాధారణ పనులు చేసుకోవడానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, వివాహం చేసుకోవడానికి, బోరింగ్ వేయించుకోవడానికి మంచి రోజండి. అలాగే ఈ రోజున కాలభైరవ జయంతిని జరుపుకుంటారు. అలాగే ఈ రోజున అంతర్జాతీయ వాలంటీర్ డే, అలాగే ప్రపంచ నేల దినోత్సవాన్ని కూడా ఈ రోజున జరుపుకుంటారు. తరువాతది డిసెంబర్ 6 ఈ 2023 సంవత్సరం బుధవారం. ఈ రోజున తిథి బహుళ నవమి, అలాగే ఈ రోజున నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ రోజున గృహారంభానికి, గృహప్రవేశానికి, వివాహానికి, అన్నప్రాసన చేయించడానికి, నామకరణం చేయడానికి, గ్రామదేవతని ప్రతిష్ఠ చేయించుకోవడానికి, సాధారణ పనులు చేసుకోవడానికి, గర్భాధానానికి, బోరింగ్ వేయడానికి ఈరోజు చాలా మంచి రోజండి. తర్వాతది డిసెంబర్ 7 ఈ 2023 సంవత్సరం గురువారం రోజున తిథి బహుళ దశమి, అలాగే నక్షత్రం హస్త నక్షత్రం. ఈ రోజున హస్త నక్షత్రం పూర్తిగా ఉంటుందండి. ఈ రోజున వివాహం చేసుకోవడానికి, గృహప్రవేశానికి, గృహారంభానికి, అన్నప్రాసన చేయించడానికి, నామకరణం చేయించడానికి,
అలాగే గ్రామ దేవతలని ప్రతిష్ఠించుకోవడానికి, గర్భధానానికి, బోరింగ్ వేయించుకోవడానికి ఈరోజు మంచి రోజండి. అలాగే ఈ రోజున భారత సాయుధ దళాల జెండా దినోత్సవం, అంతేకాకుండా అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని కూడా ఈ రోజున జరుపుకుంటారు. తరువాతది డిసెంబర్ 8 ఈ 2023 సంవత్సరం శుక్రవారం. ఈ రోజున తిథి బహుళ ఏకాదశి. ఈ రోజున నక్షత్రం హస్త నక్షత్రం. ఈ రోజున వివాహం చేసుకొనుటకి, గృహారంభాలకి, గృహప్రవేశాలకి, అన్నప్రాసనకి, నామకరణానికి, అలాగే గ్రామ దేవతని ప్రతిష్ఠించుకోవడానికి, సాధారణ పనులు చేసుకోవడానికి, గర్భధానానికి, బోరింగ్ వేయించుకోవడానికి ఈ రోజున మంచి రోజండి. అలాగే ఈ రోజున మతత్రయ ఏకాదశి పండుగను జరుపుకుంటారు. దీనినే ఉత్పన్న ఏకాదశి అని అంటారు. ఈ రోజున ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుందని నమ్ముతారు. తరువాతది డిసెంబర్ 9 ఈ 2023 సంవత్సరం శనివారం. ఈ రోజున తిథి బహుళ ద్వాదశి. ఈ రోజున నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ రోజున శుభకార్యం చేసుకొనుటకి ఎటువంటి ముహూర్తం లేదండి. ఈ రోజున గోవత్స ద్వాదశిని జరుపుకుంటాము. అలాగే ఈ రోజున అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాము. తరువాతది డిసెంబర్ 10 ఈ 2023 సంవత్సరం ఆదివారం. ఈ రోజున తిథి బహుళ త్రయోదశి, నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ రోజున కూడా శుభకార్యాలకి ముహూర్తాలైతే లేవండి. ఈ రోజున ప్రదోష వ్రతం, ధన్వంతరి జయంతి, మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. తరువాతది డిసెంబర్ 11 ఈ 2023 సంవత్సరం సోమవారం. ఈ రోజున బహుళ చతుర్దశి. ఈ రోజున నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ రోజు కూడా శుభకార్యాలకి ఎటువంటి శుభముహూర్తాలు లేవండి. ఈ రోజున మాస శివరాత్రిని జరుపుకుంటాము. తరువాతది డిసెంబర్ 12 ఈ 2023 సంవత్సరం మంగళవారం. ఈ రోజున తిథి అమావాస్య. ఈ రోజున నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ రోజున కూడా మనకి శుభకార్యాలకి శుభముహూర్తాలు ఉండవండి. ఈ రోజున సర్వేశం లేదా సర్వ అమావాస్యని జరుపుకుంటాము. తరువాతది డిసెంబర్ 13 ఈ 2023 సంవత్సరం బుధవారం. ఈ రోజున తిథి శుక్ల పాడ్యమి. ఈ రోజున నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజున కూడా మనకి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవండి. ఈ రోజు నుంచి మనకి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు నుంచి హేమంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది. ఈ రోజున పోలీస్ వర్గం వ్రతాన్ని ఆచరిస్తాము. తరువాతది డిసెంబర్ 14 ఈ 2023 సంవత్సరం గురువారం. ఈ రోజున తిథి శుక్ల విధియ. ఈ రోజున నక్షత్రం మూలా నక్షత్రం. ఈ రోజున వివాహం చేసుకోవడానికి, గృహారంభాలకి, గృహప్రవేశాలకి, అన్నప్రాసన చేపించడానికి, నామకరణం చేయడానికి, గ్రామదేవతని ప్రతిష్ఠించుకోవడానికి, వాహనాల ప్రారంభానికి, అలాగే పెళ్లి చూపులకి, అద్దె ఇల్లు మారడానికి ఈరోజు మంచి రోజండి. ఈ రోజున రంభా వ్రతం, చంద్ర దర్శనం, అలాగే ప్రపంచ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. తరువాతది డిసెంబర్ 15 ఈ 2023 సంవత్సరం శుక్రవారం. ఈ రోజున తిథి శుక్ల తదియ, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజున వ్యాపారం చేసుకొనుటకి, పెళ్లి చూపులకి, గృహారంభాలకి, గృహప్రవేశానికి, వివాహానికి, బోరింగ్ వేయించుకొనుటకి మంచి రోజండి. ఈ రోజున కుసుమకుమారి దేవి జన్మదినోత్సవం. అలాగే ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి. తరువాతది డిసెంబర్ 16 ఈ 2023 సంవత్సరం శనివారం. ఈ రోజున తిథి శుక్ల చవితి. ఈ రోజున నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజున గృహారంభాలకి, గృహప్రవేశానికి, అలాగే వివాహం చేసుకొనుటకి, అన్నప్రాసనకి, నామకరణం చేయించడానికి, పెళ్లి చూపుల కార్యక్రమం నిర్వహించుకోవడానికి, వ్యాపారం వాహనాల ప్రారంభాలకి, రిజిస్ట్రేషన్ చేపించడానికి, గర్భధానానికి,
బోరింగ్ వేయించుకోవడానికి ఈరోజు మంచి రోజండి. ఈ రోజున ధనుసు సంక్రమణం రాత్రి 12:31 ప్రవేశిస్తుంది. అలాగే మూలాకార్తె రాత్రి 12:31 ప్రవేశిస్తుందండి. తర్వాతది డిసెంబర్ 17 ఈ 2023 సంవత్సరం ఆదివారం. ఈ రోజున తిథి శుక్ల పంచమి. ఈ రోజున నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ రోజున వివాహం చేసుకోవడానికి, గృహారంభాలకి, గృహప్రవేశాలకి, అన్నప్రాసనకి, నామకరణం చేయించడానికి, గ్రామ దేవతని ప్రతిష్ఠించుకోవడానికి, వ్యాపారం ప్రారంభాలకి, సాధారణ పనులకి, పెళ్లి చూపుల కార్యక్రమం నిర్వహించడానికి, గర్భాధానానికి, బోరింగ్ వేయించుకోవడానికి మంచి రోజండి. ఈ రోజున నాగపంచమి, వివాహ పంచమి, నాగపూజని నిర్వహిస్తారు. అలాగే ధనుర్మాసం ప్రారంభం. తరువాతది డిసెంబర్ 18 ఈ 2023 సంవత్సరం సోమవారం. ఈ రోజున తిథి శుక్ల షష్ఠి. ఈ రోజున నక్షత్రం ధనిష్టా నక్షత్రం అండి. ఈ రోజున గృహారంభాలకి, గృహప్రవేశానికి, అన్నప్రాసనకి, నామకరణం చేయించడానికి, గ్రామ దేవతలని ప్రతిష్ఠించుకోవడానికి, సాధారణ వ్యవసాయ పనులు నిర్వహించుకోవడానికి ఈరోజు మంచి రోజండి. ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి అలాగే స్కందవ్రతాన్ని ఆచరిస్తారు. తరువాత డిసెంబర్ 19 ఈ 2023 సంవత్సరం మంగళవారం. ఈ రోజున తిథి శుక్ల సప్తమి. ఈ రోజున నక్షత్రం పూర్వభాద్ర. ఈ రోజున వివాహం చేసుకొనుటకి, గృహారంభాలకి, గృహప్రవేశాలకి, బోరింగ్ వేయించుకోవడానికి, సాధారణ పనులు చేయించుకోవడానికి ఈరోజు మంచి రోజండి. ఈ రోజున మిత్ర సప్తమిని జరుపుకుంటారు. తరువాతది డిసెంబర్ 20 ఈ 2023 సంవత్సరం బుధవారం. ఈ రోజున తిథి శుక్ల అష్టమి. ఈ రోజున నక్షత్రం ఉత్తరాభాద్ర. ఈ రోజున వివాహం చేసుకొనుటకి, గృహారంభాలకి, గృహప్రవేశానికి, అన్నప్రాసనకి, నామకరణం చేయించడానికి, గ్రామదేవతని ప్రతిష్ఠించుకోవడానికి, వ్యాపారం వాహనాల ప్రారంభాలకి, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, పెళ్లి చూపుల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి, గర్భాధానానికి, బోరింగ్ వేయించుకోవడానికి ఈరోజు చాలా మంచి రోజండి. ఈ రోజున కాలభైరవాష్టమిని జరుపుకుంటారు. అలాగే అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. తరువాతది డిసెంబర్ 21 ఈ 2023 సంవత్సరం గురువారం. ఈ రోజున తిథి శుక్ల నవమి. ఈ రోజున నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రోజున వివాహం చేసుకొనుటకి, గృహారంభాలకి, గృహప్రవేశానికి, అన్నప్రాసనకి, నామకరణం చేయించడానికి, గ్రామదేవతని ప్రతిష్ఠించుకోవడానికి, వ్యాపారం వాహనాల ప్రారంభాలకి, రిజిస్ట్రేషన్ చేయించడానికి, పెళ్లి చూపుల కార్యక్రమాన్ని నిర్వహించడానికి, అలాగే నిశ్చయ తాంబూలాలు తీసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచి రోజండి. ఈ రోజున ప్రళయ కల్పం. తరువాతది డిసెంబర్ 22 ఈ 2023 సంవత్సరం శుక్రవారం. ఈ రోజున తిథి శుక్ల దశమి. ఈ రోజున నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ రోజున వ్యాపారం వాహనాల ప్రారంభానికి, పెళ్లి చూపుల కార్యక్రమం నిర్వహించుకోవడానికి మంచి రోజండి. ఈ రోజున జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే ఈ రోజుని సంవత్సరం మొత్తానికి అతి చిన్న రోజుగా చెబుతారు. తరువాతది డిసెంబర్ 23 ఈ 2023 సంవత్సరం శనివారం. ఈ రోజున తిథి శుక్ల ఏకాదశి. ఈ రోజున నక్షత్రం భరణి నక్షత్రం. ఈ రోజున ఆపరేషన్ చేయించుకోవడానికి, పెళ్లి చూపుల కార్యక్రమం నిర్వహించుకోవడానికి మంచి రోజండి. ఈ రోజున మతత్రయ ఏకాదశి. దీనినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా నిర్వహిస్తారు. ఈ రోజున భగవతాగమనం, గీతా జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం. అలాగే తిరుమల శ్రీవారి స్వర్ణరథోత్సవాన్ని నిర్వహిస్తారు. వీటితో పాటు ఈ రోజున కిసాన్ దివస్ అంటే భారతదేశంలో రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే పివి నరసింహారావు గారి వర్ధంతిని జరుపుకుంటారు. తరువాతది డిసెంబర్ 24 ఈ 2023 సంవత్సరం
ఆదివారం. ఈ రోజున తిథి శుక్ల త్రయోదశి. ఈ రోజున నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ రోజున ఆపరేషన్ చేయించుకోవడానికి మంచి రోజండి. ఈ రోజున ప్రదోష వ్రతం అలాగే హనుమద్ వ్రతాన్ని నిర్వహిస్తారు. ఈ రోజున జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. తరువాతది డిసెంబర్ 25 ఈ 2023 సంవత్సరం సోమవారం. ఈ రోజున తిథి శుక్ల చతుర్దశి. ఈ రోజున నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోజున గృహారంభాలకి గృహప్రవేశం నిర్వహించుకోవడానికి అలాగే గ్రామ దేవతల్ని ప్రతిష్ఠించుకోవడానికి ఈరోజు మంచి రోజండి. ఈ రోజున క్రిస్మస్ పండుగని జరుపుకుంటారు. అలాగే ఈ రోజున భారతదేశంలో సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తారు. తర్వాతది డిసెంబర్ 26 ఈ 2023 సంవత్సరం మంగళవారం. ఈ రోజున తిథి పౌర్ణమి తిథి. ఈ రోజున నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ రోజున ఆపరేషన్ చేయించుకోవడానికి వ్యవసాయ పనులు నిర్వహించుకోవడానికి మంచి రోజండి. ఈ రోజున మార్గశిర పౌర్ణమి వ్రతం అలాగే చంద్ర పూజ అలాగే శ్రీ దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు. అలాగే ఈ రోజున శ్రీ 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 కుర్తాల సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి వార్షిక పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. అలాగే ఈ రోజున బాక్సింగ్ డేని జరుపుకుంటారు. తరువాతది డిసెంబర్ 27 ఈ 2023 సంవత్సరం బుధవారం. ఈ రోజున తిథి బహుళ పాడ్యమి. నక్షత్రం ఆర్ధా నక్షత్రం. ఈ రోజున గృహప్రవేశం చేసుకోవడానికి సాధారణ పనులు నిర్వహించుకోవడానికి మంచి రోజండి. ఈ రోజున ఆద్రా దర్శన మహోత్సవాన్ని జరుపుకుంటారు. తరువాతది డిసెంబర్ 28 ఈ 2023 సంవత్సరం గురువారం. ఈ రోజున తిథి బహుళ విధియ. ఈ రోజున నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ రోజున గృహారంభాలకి గృహప్రవేశం చేయించుకోవడానికి గ్రామ దేవతని ప్రతిష్ఠించుకోవడానికి వ్యాపార పనులు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్స్ చేయించడానికి గర్భాధానానికి మంచి రోజండి. ఈ రోజున పరశురామ జయంతిని జరుపుకుంటారు. తరువాతది డిసెంబర్ 29 ఈ 2023 సంవత్సరం శుక్రవారం. ఈ రోజున తిథి బహుళ విధియ. ఈ రోజున నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ రోజున గృహారంభాలకి గృహప్రవేశానికి వివాహం చేసుకొనుటకి అన్నప్రాసనకి నామకరణం చేయించుకోవడానికి గ్రామ దేవతని ప్రతిష్ఠించుకోవడానికి వ్యాపారం వాహనాల ప్రారంభాలకి భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి పెళ్లి చూపుల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి గర్భాధానానికి బోరింగ్ వేయించుకోవడానికి వ్యవసాయ పనులు చేసుకోవడానికి ఈరోజు మంచి రోజండి. ఈ రోజున పూర్వాషాఢ కార్తె రాత్రి 1:30 ప్రవేశిస్తుంది. తరువాతది డిసెంబర్ 30 ఈ 2023 సంవత్సరం శనివారం. ఈ రోజున తిథి బహుళ తదియ. ఈ రోజున నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ రోజున వ్యవసాయ పనులు నిర్వహించుకోవడానికి బోరింగ్ వేయించుకోవడానికి ఆపరేషన్స్ చేపించుకోవడానికి మంచి రోజండి. ఈ రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. తరువాతది డిసెంబర్ 31 ఈ 2023 సంవత్సరం ఆదివారం. ఈ రోజున తిథి బహుళ చవితి. ఈ రోజున నక్షత్రం మక నక్షత్రం. ఈ నక్షత్రం ఈ రోజున పూర్తిగా ఉంటుందండి. ఈ రోజున వివాహం చేసుకొనుటకి గృహారంభాలకి గృహప్రవేశానికి నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అన్నప్రాసన చేపించడానికి గ్రామదేవతలని ప్రతిష్ఠించుకోవడానికి వ్యాపారం వాహనాల ప్రారంభాలకి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి పెళ్లి చూపుల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి బోరింగ్ వేసుకొనుటకి ఈరోజు మంచి రోజండి. ఈ రోజుతో మనకి ఈ 2023 సంవత్సరం ముగుస్తుందండి. ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా, ఈ 2023 సంవత్సరంలో మనకి ఏ ఏ రోజుల్లో శుభముహూర్తాలు ఉన్నాయి, అలాగే ముఖ్యమైన పండుగలు సెలవు దినాల గురించి మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.